అందరికీ నమస్తే అండి. పేటీఎం కుక్కలు ఏ స్థాయికి దిగజారిపోయినాయి అంటే చివరికి అన్నా క్యాంటీన్ల పైన కూడా విష ప్రచారం. అమెరికాలో వాడెవడో ఎడుతాడు, ఆడు డాక్టర్ ప్రదీప్ చింత అని చెప్పేసి ఒకడు, తర్వాత కొత్తగా ఇంకో పేటీఎం కుక్క వచ్చింది ఆడొకడు, ఏకంగా అన్నా క్యాంటీన్ మూసేయాలి. ఎందుకురా అంటే రీజన్ ఉండదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు పెట్టారనో లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం పెడుతున్నారో కక్ష తప్పితే, అదొక ఏడుపు తప్పితే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేయాలనుకుంటున్నారు, ఎందుకు మూసేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే దానికి రీజన్ చెప్పరు. ఒకసారి ఏం మాట్లాడుతున్నారు వినిపిస్తాం చూడండి. అందులో తప్పేంటి? నీడీ పీపుల్ కి సబ్సిడైజ్డ్ మీల్స్ ప్రొవైడ్ చేస్తే అలాంటివి మూతపడిపోవంటావా? అన్న క్యాంటీన్ లో మీల్స్ ఎంత? 5 రూపీస్. ఎంతసేపు పడుతుంది వెళ్ళి తినడానికి? లంచ్ ఒక 30-40 మినిట్స్, ట్రావెల్ ఒక 20 to 40 మినిట్స్, అండ్ అక్కడ క్యూ ఉంటే మేబీ ఒక 30-40 మినిట్స్. సో ఓవరాల్ గా 1.5 to 2 hours పడచ్చు, డిపెండ్స్ ఆన్ ద క్రౌడ్ అండ్ ట్రాఫిక్. అదే మీల్స్ బయట లేకపోతే నువ్వు వర్క్ చేసే చోట తినాలి అంటే ఎంత అవుతుంది? 100 to 150 రూపీస్. ఇప్పుడు అంత మనీ నువ్వు ఖర్చు పెట్టుకోలేకే కదా, నువ్వు ఎఫర్ట్ చేయలేకే కదా అన్నా క్యాంటీన్ వచ్చి తినాలని కోరుకునేది. అవును, మరి రోజు రోజుకి అలాంటి పరిస్థితులు ఇంకా పెరగాలి, పుష్కలంగా అన్నా క్యాంటీన్స్ ఇంకా బోలెడని రావాలి అని చెప్పి కోరుకుంటావా? లేదా అలాంటి అవసరం పడకుండా హ్యాపీగా అన్నా క్యాంటీన్స్ షట్ డౌన్ అయిపోవాలని చెప్పి కోరుకుంటావా? కరెక్ట్. చియర్స్. అన్నా క్యాంటీన్లు నీ ఇలాంటి బలిసిన వాళ్ళకి కాదురా. ఒకసారి నీకు ఇంకొక వీడియో వినిపిస్తా, ఒకసారి వింటే మీలాంటి వాళ్ళకి కొద్దిగా క్లారిటీ వచ్చిద్దాము. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో సామాన్యంగా ఈ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి అన్నా క్యాంటీన్లు ఎంతవరకు ఉపయోగపడతాయి? అన్నా క్యాంటీన్లు మాకు అనుకూలంగా ఉంటాయి సార్. ఎందుకంటే మేము కష్టపడేవాళ్ళం, కష్టజీవులు. ఎందుకంటే కూలి పనికి పోయేవాళ్ళు ఉన్నారు, మోతలు మోసేవాళ్ళు ఉన్నారు, మామూలుగా రోడ్డు మీద బతికేవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా సౌకర్యం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు సౌకర్యం చేశారు. మాకు అన్నా క్యాంటీన్ పెడతాం వలన చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో పుణ్యం చేశాడు. మాకు అది సౌకర్యం బాగుంది. అందరికీ రోడ్డును పోయే మనిషి కూడా అన్నం తినే అవకాశం కలిగించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి. ఇది విన్నావు కదా, అన్నా క్యాంటీన్లు ఎవరికి ఉపయోగపడతాయి అనేది క్లారిటీ వచ్చింది కదా. నిజంగా 10 మంది అన్నం తింటే చూడలేని జబ్బు మీకే ఉందిరా. మరి అది ఎక్కడ తెగుతారో మాకు అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు వచ్చిందా, లేదంటే మిమ్మల్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అలా తయారడో మాకు తెలియదు. కానీ 10 మంది అన్నం తింటే ఓర్చుకోలేరు, అది ఎక్కడ తెగుతారో మాకు అర్థం కావట్లా. మీరు పెట్టరు, మీరు పెట్టేది కాకుండా ఎవరైనా పెడితే మళ్ళీ దానికి కూడా ఏడిపోయి. నిన్న మొన్న నేను చూసా వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు 3 చెంచాలే తిన్నాడు, లోకేష్ గారు ఒక సగం ఇడ్లీ తిన్నాడు. దాని గురించా? ఇక్కడ చూస్తేనేమో ట్రావెల్కి 20 నిమిషాలంట, వెళ్ళి తినొత్తానికి 2 గంటలు పట్టుద్దంట. బాబు మీలాగా అందరూ అమ్మానేది కదరా బాబు. సామాన్య ప్రజలు, రోజువారీ కూలీలు ఉంటారు, ఆటో కార్మికులు ఉంటారు, రిక్షా కార్మికులు ఉంటారు, భవన నిర్మాణ కార్మికులు. ఆ సమయానికి అక్కడ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే, ఆ సమయానికి ఏదో కాస్త 5 రూపాయలు భోజనం దొరుకుతుందిరా బాబు అని చెప్పి సంతోషపడ్డం మానేసి, నాకు ఇంటికాడి నుంచి వెళ్ళాలంటే 20 నిమిషాలు టైం పట్టుద్ది, రాను పూర్వం 40 నిమిషాలు టైం పట్టుద్ది, భోజనానికి 2 గంటలు 1 గంట టైం పట్టుద్ది. ఇది ఎక్కడ బొక్కలో లాజికల్ రా. వీళ్ళు పెట్టనవరు. ఒకసారి అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి అడగండి, అక్కడ తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మీకు కూడా క్లారిటీ వచ్చింది కదా. వీడు ఎక్కడో కూర్చోవాలా, అన్నా క్యాంటీన్ మూసేయాలా? అరే దేనికో చెప్పు, అన్నా క్యాంటీన్లో దేనికి మూసేయాలి చెప్పండి క్లారిటీగా. ఈ పనికి మన లాజిక్లు మీ పీతబోర్లు వేసుకొని సగం లాజిక్లతోటి బోడుగునికి మోకాలకి ముడేసేసి ట్రావెల్కి 40 నిమిషాలు ఇదేంతో నాకు అర్థం కాల. రానుపోను 40 నిమిషాలు పట్టుద్ది అన్నాడు, దేనికో నాకు అర్థం కాల. అంటే ఎన్ని కిలోమీటర్ల నుంచి వెళ్ళిపోతావు నువ్వు? అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి ఎన్ని కిలోమీటర్ల నుంచి వెళ్ళిపోతావు నువ్వు? పూర్తిగా వినరు, పూర్తిగా చెప్పేది అర్థం చేసుకోరు. 2-3 గంటల టైం పట్టేది వెళ్ళి భోజనం చేయాలని చెప్పేసి అనమాట. కొద్దిగా సిగ్గుపడండి. చదువుకున్నారు కదా, నాకు తెలిసి నువ్వు చదువుకున్నావు అని చెప్పేసి నేను అనుకోను. చదువుకున్నావు కదా, ఏడ మాట్లాడండి. మన వల్ల కానిది, మనం ఏడలేంది ప్రభుత్వాలు చేస్తున్నారా అని సంతోషపడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఏడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లో ఏదో జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది అని చెప్పేసి మూసేసాడు. అవునా? అందులో అవినీతి ఏమైనా తేల్చాడు అంటే తేల్చడా. అప్పట్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఏమన్నాడు, మేము మళ్ళీ ఓపెన్ చేస్తామో, ఇందులో అవినీతి అంతా బయటికి తీసేసి అందులో ఎవరైతే డబ్బులు తినేసారో వాళ్ళందరినీ లోపలే వేసి దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తామన్నా. చేసారా? చేయలే. అన్నా క్యాంటీన్లకి పోటీగా, సరే పోటీగానే అనుకుందాం, రాజన్న క్యాంటీన్లు అని చెప్పేసి అని 2019 ఎన్నికల ముందు ప్రచారం చేశారు, గుర్తుందా? మంగళగిరిలోని, తర్వాత నగిరి రోజా కూడా రాజన్న క్యాంటీన్లు అని చెప్పేసి అని ఏర్పాటు చేసి భోజనాలు పెట్టారు. ఐడియా ఉందా మీకు ఎవరికైనా? జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారం చేసిన గుర్తుందో లేదో మీకు? గుర్తుందా? మరి దేనికి ఏడుపులన్నీ కూడా? పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ అనే పేరు నచ్చలేదు అనుకో, సరే పేరు తీసేసి రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో. లేదంటే కొన్ని జగన్ పేరే పెట్టుకోమనండి, జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టి పెట్టచ్చు కదా. 5 ఏళ్ళు ఎందుకు పెట్టలా? నేను అదే చెప్తున్నానా, 10 మంది అన్నం తింటే చూడలేని తత్వరం ఇది.
అస్సలు చూడలేదు. దానికి రీజన్ ఉండదు. ఇక తలా తోకాలని లాజిక్ కూడా చెప్పుకొచ్చాడు. 20 నిమిషాలు ఒక పక్క జర్నీ అంటే మాట్లా సరే రానుకోని 40 నిమిషాలు అన్నాడు. 20 నిమిషాలు జర్నీ నువ్వు 8 కిలోమీటర్లు వెళ్ళాలా అంటే నువ్వు 5 రూపాయలు భోజనం చేస్తే బండి వేసుకుని వెళ్తావా? లాజిక్గా ఆలోచించి ఒకసారి. ఆ సమయానికి అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు తింటారా? ఇతర ప్రాంతాల నుంచి ఏదో ఒక పని మీద వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదో పని మీద వచ్చి ఉంటారు. వాళ్ళకి కదా పెట్టింది. కేవలం నువ్వు అన్నా క్యాంటీన్ మీద బతుకుని చెప్పేసి చెప్తున్నారా? లేదే. నీలాంటి వాడు అయితే కనుక అదే పని చేస్తాడు. నువ్వు కానీ ఇక్కడ ఉంటే కనుక నువ్వు అదే పని చేస్తావు. నీ ముఖం చూస్తే అలాగే అదవుతున్నావు. కాబట్టి ఈ విష ప్రచారాలు మానేయండి. ఆడొకటి తయారయ్యాడు. ఆడు డాక్టర్ ప్రదీప్ సింగ్ ఆడొకడు. ఆ డాక్టర్ అలా ఇప్పుడు మాకు వాళ్ళకి కూడా అర్థం కాదు. అన్ని తలా తోకాలని విషయం. అది మీరు ఏం మాట్లాడుతున్నారు అప్పుడు మీకన్నా అర్థం అవుతుంది ఏంటంటే అది కూడా అర్థం కదా. మాట్లాడేయాలంతే. మాట్లాడేయాలి, విషయం కక్కేయాలి. దేనికి అంటే 10 మంది ఆనందం చేస్తున్నారు, తినకూడదు. వాళ్ళు ఎంతసేపు కూడా బానిసల్లాగా ఉండాలి తప్పితే వాళ్ళ అన్నం తినకూడదు. ఒక పక్కన పథకాల పని విష ప్రచారం ప్రారంభమైంది. అన్నా క్యాంటీన్లు ఒకటే కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు మామూలుగా ఉండదు. ఇంకా 5 ఏళ్ళు మీరు ఆడమే. కాబట్టి ఏంటంటే అన్నా క్యాంటీన్ల పైన విష ప్రచారం మానేయండి. సంతోషపడండి. 10 మంది భోజనం చేస్తున్నారని చెప్పేసి ఆనందపడండి అంతే. దొరికినోడికి అదే మహాప్రసాదం. బలిసినోడికి కాకపోయినా దొరికినోడికి అదే మహాప్రసాదం. వెళ్తారో తింటారో వస్తారో. నచ్చినోడు తింటాడు. ఇక్కడ బలవంతంగా ఏం రుద్దట్లేదు కదా. నేను వచ్చి అన్నా క్యాంటీన్లో తినమంటున్నావా? లేదు. నచ్చినోడు వెళ్తాడయ్యా. నచ్చినోడు వెళ్ళి తింటాడు. తినాలనుకున్నవారు వెళ్ళి తింటారు. తప్పే ఉంది అందులో. మీరు కాబట్టి మీకైతే అమ్మ బాబులు సంపాదించేసి కూడబెట్టేశారు కాబట్టి ఎక్కడో విదేశాల్లో ఉంటూ రకరకాలుగా ఇలా విష ప్రచారం చేస్తున్నారు. కానీ లేనోడికి అదే మహాప్రసాదం కదా. ఆ సమయానికి దొరుకుతుందంటే ఒక గుడ్ కదా. దరిద్ర కదా. అందరికీ నమస్తే అండి. పేటీఎంకి ఒక లేదు స్థాయికి దిగజారిపోయి అంటే చివరికి అన్నా క్యాంటీన్ల పైన కూడా విష ప్రచారం. అమెరికాలో వాడెవడో ఎడుతాడు, డాక్టర్ ప్రదీప్ సింగ్ అని చెప్పేసి ఒకడు. తర్వాత కొత్తగా ఇంకో పేటీఎంకి ఒక వచ్చింది ఆడొకడు. ఏకంగా అన్నా క్యాంటీన్ మూసేయాలి. ఎందుకురా అంటే రీజన్ ఉండదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు పెట్టారనో లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం పెడుతున్నారో కక్ష తప్పితే, అదొక ఏడుపు తప్పితే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేయాలనుకుంటున్నారు, ఎందుకు మూసేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారంటే దానికి రీజన్ చెప్పరు. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. అవును, అందులో తప్పేంటి? నీడీ పీపుల్ కి సబ్సిడైజ్డ్ మీల్స్ ప్రొవైడ్ చేస్తే అలాంటివి మూత పడిపోవంటావా? అన్నా క్యాంటీన్ లో మీల్స్ ఎంత? 5 రూపీస్. ఎంతసేపు పడుతుంది వెళ్ళి తినడానికి? లంచ్ ఒక 30-40 మినిట్స్, ట్రావెల్ ఒక 20 to 40 మినిట్స్, అండ్ అక్కడ క్యూ ఉంటే మేబీ ఒక 30-40 మినిట్స్. సో ఓవరాల్ గా 1.5 to 2 hours పడచ్చు. డిపెండ్స్ ఆన్ ద క్రౌడ్ అండ్ ట్రాఫిక్. అదే మీల్స్ బయట లేకపోతే నువ్వు వర్క్ చేసే చోట తినాలి అంటే ఎంత అవుతుంది? 100 to 150 రూపీస్. ఇప్పుడు అంత మనీ నువ్వు ఖర్చు పెట్టుకోలేకే కదా, నువ్వు ఎఫర్ట్ చేయలేకే కదా అన్నా క్యాంటీన్ వచ్చి తినాలని కోరుకునేది. అవును, మరి రోజు రోజుకి అలాంటి పరిస్థితులు ఇంకా పెరగాలి, పుష్కలంగా అన్నా క్యాంటీన్స్ ఇంకా బోలెడని రావాలి అని చెప్పి కోరుకుంటావా? లేదా అలాంటి అవసరం పడకుండా హ్యాపీగా అన్నా క్యాంటీన్స్ షట్ డౌన్ అయిపోవాలని చెప్పి కోరుకుంటావా? కరెక్ట్. చియర్స్. అన్నా క్యాంటీన్లు నువ్వు ఇలాంటి బలిసిన వాళ్ళకి కాదురా. ఒకసారి నీకు ఇంకొక వీడియో వినిపిస్తా, ఒకసారి వింటే మీలాంటి వాళ్ళకి కొద్దిగా క్లారిటీ వచ్చిద్దాము. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు సామాన్యంగా ఈ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి అన్నా క్యాంటీన్లు ఎంతవరకు ఉపయోగపడతాయి? అన్నా క్యాంటీన్లు మాకు అనుకూలంగా ఉంటాయి సార్. ఎందుకంటే మేము కష్టపడేవాళ్ళం, కష్టజీవులు. ఎందుకంటే కూలి పని వాళ్ళు ఉన్నారు, మోతలు మోసేవాళ్ళు ఉన్నారు, మామూలుగా రోడ్డు మీద బతికేవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా సౌకర్యం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు సౌకర్యం చేశారు. మాకు అన్నా క్యాంటీన్ పెడతాం మూలన చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో పుణ్యం చేశాడు. మాకు అది సౌకర్యం బాగుంది. అందరికీ రోడ్డును పోయే మనిషి కూడా అన్నం తినే అవకాశం కలిగించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇది విన్నావు కదా. అన్నా క్యాంటీన్లు ఎవరికి ఉపయోగపడతాయి అనేది క్లారిటీ వచ్చింది కదా. నిజంగా 10 మంది అన్నం తింటే చూడలేని జబ్బు మీకే ఉందిరా. మరి అది ఎక్కడ తెగుతారో మాకు అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు వచ్చిందా, లేదంటే మిమ్మల్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అలా తయారడో మాకు తెలియదు. కానీ 10 మంది అన్నం తింటే ఓర్చుకోలేరు. అది ఎక్కడ తెగుతారో మాకు అర్థం కావట్లా. మీరు పెట్టరు. మీరు పెట్టేది కాకుండా ఎవరైనా పెడితే మళ్ళీ దానికి కూడా ఏడిపోయి. నిన్న మొన్న నేను చూసా వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు 3 చెంచాలే తిన్నాడు, లోకేష్ గారి ఒక సగం ఇడ్లీ తిన్నాడు. దాని గురించా? ఇక్కడ చూస్తేనేమో ట్రావెల్కి 20 నిమిషాలంట, వెళ్ళి తినొత్తానికి 2 గంటలు పట్టుద్దంట. మరి బాబు మీలాగా అందరూ అమ్మానీలు కదరా బాబు. సామాన్య ప్రజలు, రోజువారీ కూలీలు ఉంటారు, ఆటో కార్మికులు ఉంటారు, రిక్షా కార్మికులు ఉంటారు, భవన నిర్మాణ కార్మికులు. ఆ సమయానికి అక్కడ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే, ఆ సమయానికి ఏదో కాస్త 5 రూపాయలు భోజనం దొరుకుతుందిరా బాబు అని చెప్పి సంతోషపడ్డం మానేసి నాకు ఇంటికాడి నుంచి వెళ్ళాలంటే 20 నిమిషాలు టైం పట్టుద్ది, రానుపూర్వం 40 నిమిషాలు టైం పట్టుద్ది, భోజనానికి 2 గంటలు 1 గంట టైం పట్టుద్ది. ఇది ఎక్కడ బొక్కలో లాజికల్ రా. వీళ్ళు పెట్టరో పెట్టనవరు. ఒకసారి అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి అడగండి. అక్కడ తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మీకు కూడా క్లారిటీ వచ్చింది కదా. వీడు ఎక్కడో కూర్చోవాలా, అన్నా క్యాంటీన్ మూసేయాలా? అరే దేనికో చెప్పు.
అన్నా క్యాంటీన్లు దేనికి మూసేయాలి చెప్పండి క్లారిటీగా. ఈ పనికి మన లాజిక్లు మీ పీత బోర్లు వేసుకొని సకం లాజిక్ల తోటి బోడుగుండికి మోకాలకి ముడేసేసి ట్రావెల్కి 40 నిమిషాలు ఇదేంతో నాకు అర్థం కాల. రానుకోను 40 నిమిషాలు పట్టుద్ది అన్నాడు, దేనికో నాకు అర్థం కాల. అంటే ఎన్ని కిలోమీటర్ల నుంచి వెళ్ళిపోతావు నువ్వు? అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి ఎన్ని కిలోమీటర్ల నుంచి వెళ్ళిపోతావు నువ్వు? పూర్తిగా వినరు, పూర్తిగా చెప్పేది అర్థం చేసుకోరు. 2-3 గంటల టైం పట్టేది వెళ్ళి భోజనం చేయాలని చెప్పేసి అనమాట. కొద్దిగా సిగ్గుపాటు. చదువుకున్నారు కదా, నాకు తెలిసి నువ్వు చదువుకున్నావు అని చెప్పేసి నేను అనుకోను. చదువుకున్నావు కదా, ఏడ మాట్లాడండి. మన వల్ల కానిది, మనం ఏడలేంది, ప్రభుత్వాలు చేస్తున్నారా అని సంతోషపడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఏడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లో ఏదో జరిగిపోయింది, అవినీతి జరిగిపోయిందని చెప్పేసి మూసేసాడు. అవునా? అందులో అవినీతి ఏమైనా తేల్చాడు అంటే తేల్చరా. అప్పట్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఏమన్నాడు, మేము మళ్ళీ ఓపెన్ చేస్తామో ఇందులో అవినీతి అంతా బయటికి తీసేసి అందులో ఎవరైతే డబ్బులు తినేసారో వాళ్ళందరినీ లోపలే వేసి దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తామన్నారు. చేశారా? చేయలే. అన్నా క్యాంటీన్లకి పోటీగా, సరే పోటీగానే అనుకుందాం, రాజన్న క్యాంటీన్లు అని చెప్పేసి అని 2019 ఎన్నికల ముందు ప్రచారం చేశారు, గుర్తుందా? మంగళగిరిలోని, తర్వాత నగిరి రోజా కూడా రాజన్న క్యాంటీన్లు అని చెప్పేసి అని ఏర్పాటు చేసి భోజనాలు పెట్టారు. ఐడియా ఉందా మీకు ఎవరికైనా? జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారం చేసిన గుర్తుందో లేదో మీకు? గుర్తుందా? మరి దేనికి ఏడుపులన్నీ కూడా? పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ అనే పేరు నచ్చలేదు అనుకో, సరే పేరు తీసేసి రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో. లేదంటే పోనీ జగన్ పేరే పెట్టుకోమనండి, జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టి పెట్టచ్చు కదా 5 ఏళ్ళు. ఎందుకు పెట్టలా? నేను అదే చెప్తున్నానా, 10 మంది అన్నం తింటే చూడలేని తత్వరం ఇది, అస్సలు చూడలేదు. దానికి రీజన్ ఉండదు. ఇక తలా తోకలేని లాజిక్ కూడా చెప్పుకొచ్చాడు. 20 నిమిషాలు ఒక పక్క జర్నీ అంటే మాట్లా, సరే రానుకోని 40 నిమిషాలు అన్నాడు. 20 నిమిషాలు జర్నీ నువ్వు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలా అంటే నువ్వు 5 రూపాయలు భోజనం చేస్తే బండి వేసుకుని వెళ్తావా? లాజిక్గా ఆలోచించి ఒకసారి. ఆ సమయానికి అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు తింటారా? ఇతర ప్రాంతాల నుంచి ఏదో ఒక పని మీద వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదో పని మీద వచ్చి ఉంటారు, వాళ్ళకి కదా పెట్టింది. కేవలం నువ్వు అన్నా క్యాంటీన్ మీద బతుకని చెప్పేసి చెప్తున్నారా? లేదే. నీలాంటి వాడు అయితే కనుక అదే పని చేస్తాడు. నువ్వు కానీ ఇక్కడ ఉంటే కనుక నువ్వు అదే పని చేస్తావు. నీ ముఖం చూస్తే అలాగే అదవుతున్నావు. కాబట్టి విష ప్రచారాలు మానేయండి. ఆడొకటి తయారయ్యాడు, ఆడు డాక్టర్ ప్రదీప్ చింత, ఆడొకడు. ఆ డాక్టర్ అలా ఇప్పుడు మాకు వాళ్ళకి కూడా అర్థం కాదు. అన్ని తలా తోకాలని విషయం. అది మీరు ఏం మాట్లాడుతున్నారో అప్పుడు మీకైనా అర్థం అవుతుంది ఏంటంటే అది కూడా అర్థం కాదు. మాట్లాడేయాలంతే, మాట్లాడేయాలి, విషయం కక్కేయాలి. దేనికి అంటే 10 మంది అన్నం తినేస్తున్నారు, తినకూడదు. వాళ్ళు ఎంతసేపు కూడా బానిసల్లాగా ఉండాలి తప్పితే వాళ్ళు అన్నం తినకూడదు. ఒక పక్కన పథకాల పైన విష ప్రచారం. ప్రారంభమైంది అన్నా క్యాంటీన్లో ఒకటే కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు మామూలుగా ఉండదు. ఇంకా 5 ఏళ్ళు మీరు ఆడమే. కాబట్టి ఏంటంటే అన్నా క్యాంటీన్ల పైన విష ప్రచారం మానేయండి. సంతోషపడండి, 10 మంది భోజనం చేస్తున్నారని చెప్పేసి ఆనందపడండి అంతే. దొరికినోడికి అదే మహాప్రసాదం. బలిసినోడికి కాకపోయినా దొరికినోడికి అదే మహాప్రసాదం. వెళ్తారో తింటారో వస్తారో, నచ్చినోడు తింటాడు. ఇక్కడ బలవంతంగా ఏం రుద్దట్లేదు కదా. నేను వచ్చి అన్నా క్యాంటీన్లో తినమంటున్నావా? లేదు. నచ్చినోడు వెళ్తాడయ్యా, నచ్చినోడు వెళ్ళి తింటాడు, తినాలనుకున్నవారు వెళ్ళి తింటారు, తప్పే ఉంది అందులో. మీరు కాబట్టి మీకైతే అమ్మ బాబులు సంపాదించేసి కూడబెట్టేశారు కాబట్టి ఎక్కడో విదేశాల్లో ఉంటూ రకరకాలుగా ఇలా విష ప్రచారం చేస్తున్నారు. కానీ లేనోడికి అదే మహాప్రసాదం కదా. ఆ సమయానికి దొరుకుతుందంటే ఒక గుడ్ కదా. దరిద్ర కదా. Thank you.